ప్రపంచ వాతావరణం దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం బేగంపేటలోని ఐఎండీలో మనకు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 76వ ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా సందర్శకులకు వెల్కమ్ చెప్పింది హైదరాబాద్లోని వెదర్ డిపార్ట్మెంట్. వాతావరణ శాఖ గురించి విద్యార్థులు తెలుసుకునే విధంగా అవకాశం కల్పించింది. ఐఎండీలో ఉన్న అధికారులు ఏ విధంగా పనిచేస్తుంటారు, వాతావరణ అలర్ట్స్ ఎలా ఇస్తారో తెలుసుకునే విధంగా విద్యార్థులకు, సాధారణ ప్రజలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్తో ఏర్పాటు చేస్తామని తెలిపారు అధికారులు. ఈసారి అబ్జర్వింగ్ టుడే, ప్రొటెక్టింగ్ టుమారో పేరుతో నిర్వహించామన్నారు. విద్యార్థులు ఆసక్తిగా ప్రశ్నలు అడిగారని తెలిపారు ఐఎండీ డైరెక్టర్ నాగరత్న. ఇక్కడ వాతావరణ శాఖలో అబ్జర్వేషన్ కావచ్చు, మీరు ఇచ్చే సూచనలు కావచ్చు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఇక్కడికి రావాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ ఒక్క రోజు మాత్రం ప్రతి ఒక్కరిని అలో చేస్తున్నారు కదా. సో ఓపెన్ హౌస్ కార్యక్రమం సంబంధించి ఏ విధంగా జరుగుతుంది మ్యామ్? యాక్చువల్లీ ఇది మనకి హెడ్ క్వార్టర్స్ అది మనకి జెనీవాలో, స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉన్నది. మనకు 1950లోని ఇది ఏర్పడటం జరిగింది. వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ 1951 నుంచి సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ వాతావరణానికి సంబంధించింది అబ్జర్వేషన్స్ కలెక్ట్ చేయటం అనే దాంతో మొదలైంది. తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తర్వాత అవన్నీ కూడా ఒక చోట స్టోర్ చేయడం, చేర్చడం, కమ్యూనికేట్ చేయడం తర్వాత అవి ఎనేబుల్ చేసిన తర్వాత వివిధ టెక్నిక్స్లో అది వాడి దాని ద్వారా మనము ఫోర్కాస్ట్లు ఇవ్వడానికి, మరింత బెటర్మెంట్ ఆఫ్ ఫోర్కాస్ట్కి ఉపయోగపడే విధంగా లేటెస్ట్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్తో సరితూగే విధంగా కూడా అబ్జర్వేషన్స్ అవి మనం కమ్యూనికేషన్ అది స్టార్ట్ చేసి, అలాగే ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా పార్ట్ టు ద వరల్డ్ అవి కూడా లేటెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ తోటి ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా విలేజ్ అబ్జర్వేషన్స్, స్టేట్ లెవెల్ అబ్జర్వేషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా హెచ్క్యూ వరకు చేర్చడం, అక్కడి నుంచి జెనీవా వరకు కూడా పంపడం జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే మనము ఏఐ యుగంలో ఉన్నాం. సో ఈ ఏఐ యుగంతో చూసుకుంటే ఇదివరకు ఈ అబ్జర్వేషన్స్ కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టేది, ఒక 6-7 అవర్స్ వరకు పట్టింది. అలాగే మనకు చూసుకుంటే ఫోర్కాస్ట్ ఇవ్వడానికి కూడా, మోడల్స్ అవి రన్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి 2-3 డేస్ పట్టేది. అట్లాగా మనము ఒక అవర్స్కి తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు ఏఐ యుగంలో చూసుకుంటే మనము ఈ మోడర్న్ మెట్రాలజీ మోడర్న్ వరల్డ్లోని ఇవన్నీ కూడా మనకి వితిన్ అవర్స్లో జరిగే ప్రక్రియలోని ఉన్నాం. సో ఇప్పుడు కానీ అబ్జర్వేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు రేపు ఈ ఫోర్కాస్ట్ ఎర్లీ మార్నింగ్ సిస్టమ్ అది ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక ఈ ప్రొటెక్షన్ అనేది ఫర్ లైఫ్ కానీ, డ్యామేజెస్ కానీ, వివిధ యూజర్ కమ్యూనిటీ, ఇట్ మే బీ టు ఎ హెల్త్ ఆర్ టు ఎ ఇండస్ట్రియల్ సెక్టర్ ఆర్ టు ద ఎయిర్పోర్ట్ దట్ ఈస్ ఏవియేషన్ ఆర్ టు ద అగ్రికల్చర్, ఇవన్నీ కూడా మెరుగుపడి మన యొక్క ఎకానమీ కూడా మరింత పెరిగే అవకాశము ఉంటుంది. ఈ సంవత్సరం ప్రపంచ వాతావరణ దినోత్సవం కావచ్చు, ఏ థీమ్తో ముందుకు వచ్చింది మ్యామ్? ఈసారి థీమ్ చూసుకుంటే మనకి అబ్జర్వింగ్ టుడే, ప్రొటెక్టింగ్ టుమారో. అంటే ఈరోజు అబ్జర్వేషన్స్ అవి కూడా అబ్జర్వ్ చేయాలి, ఎట్లా ఉన్నాయి, ఎట్లాగా మంచిగా ఉన్నాయా లేదా, దాని మెయింటెనెన్స్ గురించి అన్నీ చూసుకోవాలి. చూసిన తర్వాత ఇవన్నీ కూడా మనము వాడే విధంగా మన మోడల్స్లో కానీ, మనం అనాలిసిస్ చేసినప్పుడు కానీ అవి వాడి దాన్ని ఎనేబుల్ చేస్తే కనుక రేపు మంచి ఫోర్కాస్ట్ అనేది ఇవ్వగలుగుతాం, వార్నింగ్స్ అవి కూడా ఇవ్వగలుగుతాం. తొందరగా కూడా అవి పబ్లిక్ కి చేరే ప్రక్రియలో కూడా మనం తోడ్పడే అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల్లో వాతావరణ శాఖకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేసి తమకు అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. వాతావరణ శాఖలో వినియోగించే పరికరాలను పరిశీలించారు. వాతావరణ శాఖకు సంబంధించి హిస్టరీ ఏదైతే ఉంటుందో, ఎప్పుడు ఏర్పడింది, దాంతో పాటు ఈ హిస్టరీకి సంబంధించి కూడా మనకు మొత్తం అనాలిసిస్ కావచ్చు, ఫోర్కాస్ట్
కావచ్చు, వాతావరణ శాఖకు సంబంధించి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అంచనాలు ఏ విధంగా ఇస్తూ ఉంటారని చెప్పేసి మరొక బ్యానర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అనాలిసిస్ చేసిన తర్వాత వెదర్కి సంబంధించి మనకు ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు కలర్ వార్నింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ కలర్ వార్నింగ్స్ మనం చూస్తూ ఉంటాము. రెడ్ కలర్ వార్నింగ్ ఇచ్చారు, ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి. సో వాటికి సంబంధించి కూడా కలర్ వార్నింగ్స్ సంబంధించి ఏ విధంగా ఇష్యూ చేస్తారు, ఎంత % రెయిన్ పడితే మనకి కలర్ వార్నింగ్స్ అనేది ఇస్తూ ఉంటారని చెప్పేసి అది కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రాడార్కి సంబంధించి కావచ్చు, సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏవైతే మనకు న్యాచురల్ డిజాస్టర్స్ వస్తూ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇటు ఖమ్మం, ములుగులు అప్పుడు మనకు ఒకసారి ఏ విధంగా వర్షపాతం నమోదైంది, దానికి సంబంధించి కూడా 2 అవర్స్లో మనకు దాదాపు చాలా వరకు కూడా 20-25 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. వాటికి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? హర్షిత. ఎక్కడి నుంచి వచ్చారు? యూనిసెన్స్ స్కూల్ నాగోల్. ఇక వాతావరణ శాఖ అంచనాలు కావచ్చు, వాతావరణ శాఖ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి నీకు ముందు తెలుసా? వీటన్నిటి గురించి కావచ్చు. కొంచెం అట్లా సిలబస్లో తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్ ఎక్స్పీరియన్స్తో పాటు సైంటిస్ట్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ దానివల్ల ఇంకా డీప్గా తెలుసుకోగలిగాను. ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ మీరు వచ్చిన తర్వాత కావచ్చు, ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు ఇక్కడ? ఇక్కడ ఏంటంటే రేడార్స్ ఉంటాయి. ఆ రేడార్స్ ద్వారా సిగ్నల్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి దాంతో వాళ్ళు వెదర్ని ప్రిడిక్ట్ చేస్తారు. ఆ ప్రిడిక్ట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అన్నది మనకు తెలుస్తుంది. మరి ఎలా అనిపిస్తూ ఉంది ఇక్కడికి రావడం కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవడం కావచ్చు, ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుందా మీకు? యూస్ఫుల్ అయితే ఉంది. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. ఇది అందరికీ రాదు సాధారణంగా, బట్ మాకు వచ్చింది కాబట్టి ఉపయోగిస్తామని అనుకుంటున్నాను. సో ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మనకు వాతావరణ శాఖకు సంబంధించి వర్షం పడుతుంది, ఎండలు కొడతాయి, దాంతోపాటు చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి ఇక్కడికి వచ్చి నువ్వు తెలుసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? నేను నార్మల్గా టీవీలో చూడడం, రోజు న్యూస్లో వినడం తప్ప ఎప్పుడు ఇది నిజంగా ఎలా జరుగుతుందో అనేది కుతూహలంగా ఉండే. సో ఇక్కడికి వచ్చాక వీరు ఈ ప్రాసెసెస్ని ఎలా చేస్తారో ఇవన్నీ తెలుసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండే ఇక్కడ సెషన్. ఓకే, సో ఇక్కడ అంటే దాదాపు ఈ వాతావరణ శాఖకు సంబంధించి ఇన్స్ట్రుమెంట్తో ఈ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేశారు కదా. సో ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి తెలుసుకుంటున్నావా, చూస్తూ ఉన్నావా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారా? ఇక్కడ సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రెయిన్ వాటర్తో ఎలా ప్రెడిక్షన్ చేస్తారు, ఎయిర్పోర్ట్స్లో పైలట్స్కి ఇన్ఫర్మేషన్ ఎలా ముందే వచ్చింటుంది, అక్కడ రెయిన్ఫాల్ ఎలా ఉందో, హ్యూమిడిటీ ఎలా ఉందో, విండ్ స్పీడ్ ఎలా ఉందో, ఏ డైరెక్షన్లో విండ్ వెళ్తుందో, ఇలా తెలుసుకోవడం వల్ల పైలట్స్కి ఇంకా ఫ్లైట్కి అండ్ ప్యాసింజర్స్కి చాలా అవసరం పడుతుందని నేను ఇక్కడ తెలుసుకున్నాను. అలాగే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే వీటి కోసం ఉపయోగిస్తారో వాటి గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓపెన్ హౌస్ లో భాగంగా వాతావరణ శాఖలో ఉపయోగించే పరికరాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు వెదర్ ఆఫీసర్స్. ఐఎండీకి వచ్చి ప్రాక్టికల్ గా తెలుసుకోవడంపై విద్యార్థులు ఆసక్తి కనబరిచారని తెలిపారు. వెదర్ ఫోర్కాస్ట్ కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఇస్తూ ఉంటారు, రేంజ్ ఫోర్కాస్ట్ కావచ్చు, మనకు నౌకాస్ట్ కావచ్చు, ప్రతి 3 గంటల వరకు 3 గంటలకు ఒకసారి కూడా ఇస్తూ ఉంటారు. మనకి ఇప్పటికే తెలుసుకున్నాము. ఎందుకంటే ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మన వాతావరణం ఏ విధంగా ఉంటుంది, వర్షంకి సంబంధించి ఆ టైంలో షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్, లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, సీజనల్, క్లైమేట్ ఫోర్కాస్ట్, ఇట్లా ఎన్నో వెరైటీస్ మనకు ఫోర్కాస్ట్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. చెప్పండి, మీ పేరు? రిషిత. మీరే స్కూల్ అండి? యూనిసెన్స్ స్కూల్ నాగోల్. ఏ క్లాస్ చదువుతున్నారు? 10th క్లాస్. ఎలా అనిపిస్తూ ఉంది అంటే చాలా వరకు ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా చెప్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు రావడానికి వీలు ఉండదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లాంటిది మీ స్కూల్ని ఇక్కడకి అలో చేయడం కావచ్చు, మీరు ఇక్కడ ఉండి తెలుసుకోవడం ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే లైక్ నేను ఇంట్లో న్యూస్ చూడడం అవన్నీ యాక్చువల్లీ చేయను, కానీ ఇక్కడికి వచ్చాక ఐ గాట్ దట్ ఇంట్రెస్ట్ టు వాచ్ న్యూస్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెదర్ అండ్ ఆల్. సో ఇక్కడ గ్యాజెట్స్ కూడా చూపించారు మాకు, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మన ప్రొటెక్షన్ కోసం ఇంతమంది కష్టపడుతున్నారు, ఒక వెదర్ ప్రెడిక్ట్ చేయడానికి ఇంతమంది ఇన్ని ప్రాసెసెస్ జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు స్కూల్లో చదువుతూ ఉన్నాము, బయటికి వచ్చి ఇట్లా జరుగుతుంది ఇవన్నీ చూసే వరకు మాకు చాలా సంతోషంగా ఉంది.
మేము క్వశ్చన్స్తో పాటు అసలు మేము ఎలా చదివితే ఇక్కడ వరకు రావచ్చో కూడా అడిగాము. ఇంటరాక్టివ్ సెషన్ అనిపించింది. ఓన్లీ పైలట్సే కాదు, రోజువారీ మనుషులకి ఎట్లా హెల్ప్ చేస్తారు, ఫార్మర్స్కి ఎలా హెల్ప్ చేస్తారు, లేదంటే డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్ ముందు చెప్పే ముందు ఎలా హెల్ప్ చేస్తారు అన్నీ చెప్పారు. ఇట్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్. వర్షపాతం, ఎండల తీవ్రతపై ఎలా సూచనలు చేస్తామో వివరించామన్నారు. ప్రతి ఒక్కరూ వాతావరణ శాఖ గురించి తెలుసుకోవాలన్నారు ఐఎండీ అధికారులు. ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం కావచ్చు, ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం కావచ్చు, ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఇక్కడ మీరు పెట్టడం జరిగింది సార్? మనకి ఈ ఎగ్జిబిషన్కి మనం ఓపెన్ హౌస్ అని అనౌన్స్ చేసి ఈ స్కూల్స్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు సుమారు 150 నుంచి 200 మంది మనకి వివిధ స్కూళ్ళ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. వారందరికీ ముందుగా అసలు మనం వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఎట్లా ఇస్తాము అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిట్స్, మన ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వాడతాము ఇవి మెజర్ చేయడానికి, టెంపరేచర్ని ఎట్లా మెజర్ చేస్తారు, అట్లాగే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్లా మెజర్ చేస్తాము, విండ్ స్పీడ్ ఎట్లా దేంతో మెజర్ చేస్తాము, విండ్ డైరెక్షన్ ఎట్లా మెజర్ చేస్తాము, రెయిన్ఫాల్ ఏ విధంగా కొలుస్తాము, ఇవన్నీ కూడా మన ఎగ్జిబిట్స్, మనం వాడే యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిట్స్ అన్ని వారికి చూపించి వాటి ఇంపార్టెన్స్ చెప్పడము, అట్లాగే మనకి ఈ వివిధ అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీస్, ఆటోమేటిక్ అబ్జర్వేటరీస్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ అబ్జర్వేటరీస్లో ఈ రీడింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి శాటిలైట్కి ట్రాన్స్మిట్ అవుతుంటాయి. అక్కడి నుంచి మనకి ప్రతి 10 నిమిషాలు కూడా మనకి డేటా మనం తీసుకునే సౌలభ్యం ఉంది. చాలా ఇంట్రూజివ్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడగడము, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓవరాల్ వీ ఆల్సో ఫీల్ దే showed quite good interest and understood వాట్ వీ టోల్డ్ దెమ్. ఏ విధంగా అబ్జర్వేటరీ సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు, అదే విధంగా ఇటు రెయిన్ గేజ్కి సంబంధించి మనకు వర్షం పడినప్పుడు కావచ్చు ఎంత వర్షపాతం పడుతూ ఉంటుంది, ఎండలకు సంబంధించి ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సో ఇవన్నీ పరికరాలు కూడా ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించి కూడా ప్రతి ఒక్క అధికారి మనకి ఇక్కడే ఉండడం జరిగింది. సో వచ్చే పిల్లలందరికీ కూడా ఈ రెయిన్ గేజ్ ఏంటి అంటే, దాంతోపాటు ఇక్కడ వీటికి సంబంధించి కావచ్చు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవి వాతావరణ శాఖ ఓపెన్ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.